హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్స్ అండ్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి గవర్నమెంట్ జాబ్, అందులో గ్రూప్ 2 కొట్టాలనేది ఒక పెద్ద కళ. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? చిన్నగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక సిలబస్ని చూసి భయపడుతుంటాం. ఇంకా సబ్జెక్ట్ ఇండెప్త్గా ఎలా చదవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం. వీటి మధ్య తిక్కమక్క పడిపోతుంటాం. అందుకే ఈరోజు మనందరి కోసం ఒక స్పెషల్ వీడియోని అయితే తీసుకొచ్చాను. రీసెంట్గా ఏపీ గ్రూప్ 2 ఫలితాల్లో తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా అమరావతి సచివాలయంలో ఎంపికయ్యాడు నా ఫ్రెండ్. మనందరి కోసం తన సక్సెస్ సీక్రెట్ని రికార్డ్ చేసి పంపారు. కేవలం పై టిప్స్ ఇవ్వడమే కాకుండా సబ్జెక్ట్ని ఇండెప్త్గా ఎలా చదవాలి, డిప్రెషన్ రాకుండా మోటివేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏ సబ్జెక్టులు చదవాలి అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో ఆయన చెప్పే ప్రతి పాయింట్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ వాచ్. ముందుగా నమస్కారం, నా పేరు గణేష్. నేను ఇటీవల గ్రూప్ 2 ఏపీఎస్సి నిర్వహించిన ఫలితాలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి అమరావతి సచివాలయంలో జాబ్కి సెలెక్ట్ అయి ఉన్నాను. నా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి గ్రూప్ సభ్యులతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ గ్రూప్ 2 విషయంలో అభ్యర్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ చదివే విధానంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 అనేది చాలా హెవీ సిలబస్ అండ్ ఒక ఓషియన్. మనం ఏది చదవాలో దానికంటే ఏది చదవకూడదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అభ్యర్థుల కల్లా మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నా స్ట్రాటజీ వచ్చేలేకి ఏపీ హిస్టరీ విషయంలో జోగినాథ్ సార్ బుక్ కొన్నాను. జోగినాథ్ సార్ బుక్ కొంటూ ఫస్ట్ యూనిట్ చదివాను. ఫస్ట్ యూనిట్ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఇప్పుడు మనం ఆ పదాలు వినుండం, చిన్న రాజ్యాలు, ఇక చాలా ఫస్ట్ యూనిట్ వరకు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. యూట్యూబ్లో సోర్స్ ఎదిగాను. అప్పుడే సత్య సార్ ఆన్లైన్ ఐఏఎస్ అని ఏదో చెప్పడం స్టార్ట్ చేశాడు. మనకి ఏమీ తెలియదు కదా, ఏదో ఒకసారి ఎందామని ట్రై చేశాను. ఆయన క్లాసులు వింటూ ఫస్ట్ యూనిట్ వరకు ఏపీ హిస్టరీలో చిన్న రాజ్యాలు అవన్నీ మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటే అవి చూసి ప్రిపేర్ అవుతే ఫస్ట్ యూనిట్ వరకు కొంచెం స్ట్రెస్ తీసుకొని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా, చాలా పార్ట్స్ చాలా కాంట్రవర్సీలుగా ఉన్నా. ఇంకా చదవాలి తప్పదు, మనకి ఇంకా సోర్స్ లేదు. జాబ్ చేస్తూ ఉన్నాం. జాబ్ చేస్తూ ఇంకా మనకు వేరే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి యూట్యూబ్లో ఆయన ఇస్తున్నారు కాబట్టి ఆయన క్లాసులు వింటూ చదువుతూ ఫస్ట్ యూనిట్ వరకు ఇబ్బంది పడ్డాను. సెకండ్ యూనిట్ కాగితాల దగ్గర నుంచి ఇంకా స్మూత్గా ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అండి అంతే. నేనైతే జోగినాథ్ బుక్ని 7 times చదివాను. నా అదృష్టం ఏంటంటే కొంచెం క్లారిటీగా చదువుకోవడం, చదివే విధానంలో అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మేబీ నాకు ఆ గాడ్స్ గిఫ్ట్ ఏమో. మేబీ నేను చదివిన చిన్నప్పటి నుంచి నేను ఎలా థింక్ చేస్తాను అది నాకే తెలుసు. అది నేను మీకు చెప్పాలన్నా కూడా చెప్పలేను. అది బై డిఫాల్ట్ నాకు ఉండిపోయింది. ఆ విషయంలో నేను ఏం చేయలేను. అది మీకు అనిపించాలి. మీరు చదువుతున్నప్పుడే అది మీకు ఇంపార్టెంటా కాదా అని మీకు అనిపించాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు. అది అనిపించాలంటే మీరు ఎక్కువసార్లు రివిజన్ చేయాలా, ఎక్కువ టెస్ట్ సిరీస్లు సాల్వ్ చేసి ఉండాలా. అప్పుడు ఒక మంచి క్లాస్ వింటే వాళ్ళు స్ట్రెస్ చేస్తారు ఎక్కడ అనేది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందండి. డబ్బులు పోయినా మంచి క్వాలిటీ కోచింగ్ తీసుకుంటేనే మీరు సక్సెస్ చేస్తారు. ఎందుకంటే కోచింగ్ ఎందుకు అంటున్నానంటే నేనైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్, నాకు ఇవి ఆర్ట్స్ గురించి ఏం తెలియదు. వాళ్ళు మన కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది మనం తీసుకోవాలి అంతే. వాళ్ళ క్లాస్ వినడం, ఆ రోజుకి చదివిన క్లాస్ విన్నది దాన్ని బుక్లో చదువుకోవడం, ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవడం, ఒకే బుక్ 10 సార్లు అంటే ఆ క్లాస్ నోట్స్ ఏమైనా ఉంటారో అది చదువుకోవడం, అలా నెంబర్ ఆఫ్ ఎక్కువసార్లు చదవడం, అదే స్ట్రాటజీ అండి. ఏపీ హిస్టరీ విషయంలోకి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా అందరూ 75కి 60+ స్కోర్ చేస్తేనే మీరు రేసులో ఉంటారు, లేకపోతే ఉండరు. ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు ఏపీ హిస్టరీని. అంత ఈజీ, చాలా ఈజీ 60+ తెచ్చుకోవడం కూడా. ఎక్కువసార్లు రివిజన్ అంత ఎక్కువ టైం కేటాయించాలి. ఫస్ట్ యూనిట్ వరకు కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది. రీజన్స్ మీరు ఎక్కువ ఎత్తకండి. ఫస్ట్ యూనిట్ వరకు ట్రై టు బై హార్ట్ అంతే, దట్స్ ఆల్. సెకండ్ యూనిట్ నుంచి మీరు కొంచెం స్మూత్గా ఉంటుంది, పని అయిపోతుంది. ఈజీగా మీరు 60+ స్కోర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ పాలిటీ విషయంలోకి వచ్చేసరికి ట్రాప్ అలర్ట్స్ అండి, చాలా ట్రాప్ అలర్ట్స్. మనకు తెలియదు, మనం చాలా బాగా చదివాం పాలిటీ, ఖచ్చితంగా బాగా అటెంప్ట్ చేస్తాం అనుకుంటాం. కానీ మనకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మనం తప్పులు చేసే కొద్దీ తప్ప మనకు తెలియదు.
నువ్వు ఎన్నిసార్లు చదివినా నువ్వు బాగా చదువు అనుకుంటావు, కానీ ఆ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోతే నువ్వు నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తావు. ఎక్కువ ట్రై టు సాల్వ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ పాలిటీ. ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. సింగిల్ లైన్ ఆన్సర్స్ అసలు మీరు ప్రాక్టీస్ చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే అవి అందరు పెట్టేస్తారు. మనం మెయిన్స్లో ఉంది కాబట్టి మనం దానికి లైట్ తీసుకోకూడదు. మెయిన్స్లో ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ద బెస్ట్ ప్రిపరేషన్ మనం ఇవ్వాలి. పాలిటీ విషయంలోకి వచ్చేది అది. మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువసార్లు రివైజ్ చేయండి. కుదిరితే మంచి అసలు మీకు ఏం కొత్త అయితే మంచి క్వాలిటీ కోచింగ్ తీసుకోండి. డబ్బుల పైన వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఎక్కడ స్ట్రెస్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అంతా కరెంట్ లింక్ చేసి వాళ్ళు మీకు ఈజీగా అందిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సింది అంతే. మనం చేయాల్సింది ఏం లేదు. మన కోసం ఎవరో బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి, కష్టపడాలి, జాబ్ కొట్టేయాలి, వెళ్ళిపోవాలి. ఎక్కువ సంవత్సరాలు స్ట్రెస్ తీసుకోకూడదండి. కొంచెం గ్రూప్ 2 అనేది బై హార్ట్, ఖచ్చితంగా బై హార్ట్ చేసి ఫ్యాక్ట్స్ బట్టి వాళ్ళకి గ్రూప్ 2 జాబ్ వస్తుంది. ఇది నిజం. నేను పట్టనంటే కుదరదు. బై హార్ట్ చేయాలా, బట్టి పట్టాలా, కొంచెం స్ట్రెస్తో బట్టి అంటేనే స్ట్రెస్తో కూడుకున్నది. కాబట్టి అందరూ దానికి సిద్ధమయ్యే ప్రిపరేషన్లోకి దిగండి. ఇంకా ఎకానమీ విషయంలోకి వచ్చేలేకి కొంచెం కాన్సెప్టువల్ క్లారిటీ, ఎక్కువ అనాలిసిస్ మీరు ఎగ్జామ్కి ముందే చేసి వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తే మీకు టైం సరిపోదు. ఎకానమీ విషయంలో చాలామంది చాలా భయం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ భయం పోగొట్టుకోవాలంటే మంచి కాన్సెప్ట్, మంచి డెప్త్గా మంచి సబ్జెక్ట్ కలిగిన క్లాస్ ఒకటి, ఆన్లైన్ క్లాస్ ఏదో ఒకటి తీసుకొని మీరు బాగా మీ అంతటా మీరు ఓన్గా చదివేటప్పుడే ఒక 10 నిమిషాలు మైండ్లో ఆలోచిస్తూ ఎలా ఏది జరిగితే ఏది వస్తుంది, పొరపాటున ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది, రేపు రేటు పెరుగుద్దా తగ్గుద్దా అని మనం బండగా గుర్తుపెట్టుకోకూడదు. దానికి రీజన్ ఉంటుంది. వై ఎందుకు, ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఎకానమీలో ఫ్యాక్ట్స్ పెట్టుకునే కూడా ఉంటాయి. ఎకానమీలో ఫ్యాక్ట్స్ అయితే ఇంకా తప్పదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కాకపోతే కొంచెం ఎకానమీ ఎక్స్పెషల్గా మా గ్రూప్ 2 పేపర్ చాలా బాగా ఇచ్చాడండి. ఎనాలిటికల్ ఇండియన్ ఎకానమీ వరకు ఎనాలిటికల్ అడిగాడు, ఏది ఫ్యాక్ట్స్ అవ్వలేదు. ఒక ఏపీ ఎకానమీ ఫ్యాక్ట్స్ బేస్ మీద వెళ్ళిపోయింది. ఏపీ ఎకానమీ అంటే ఇంకా స్కోప్ లేదు, ఫ్యాక్ట్సే ఉంటాయి. ఇండియన్ ఎకానమీ వరకు కొంచెం ఎనాలిటికల్ చదవండి. మీరు చేయాల్సిన వర్క్ అంతా ఎగ్జామ్కి ముందే మీరు ఇక్కడే చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి ఆలోచిస్తారంటే కుదరదు. ఇది ఎకానమీ విషయంలో నేను మీకు చెప్పదలుచుకుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేలేకి బేసిక్స్ అండి. సిలబస్లో ఉన్న ప్రతి లైన్ చూసుకొని, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న వాటిలో భయంకరమైన వ్యాస్ట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అది ఎన్విరాన్మెంట్. ఈ ఎకానమీ, సైన్స్ అంటే డైనమిక్ సబ్జెక్ట్స్. అవి ఎప్పుడు మారుతానే ఉంటాయి. ఆ ట్రెండ్ అర్థం చేసుకుని పోవాలి. మాకంటే లక్కీగా పేపర్లో ఒక్కటి కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు. చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్గా ఇవి డైనమిక్ సబ్జెక్ట్స్, కరెంట్కి లింక్ చేసుకుని వెళ్ళాలి. మేబీ మీకు ఇలా పేపర్ రాకపోవచ్చు, నాకు తెలిసి నెక్స్ట్ టైం మీరైతే ఏ విధంగా అయినా 2 విధాలుగా ఫస్ట్ ఎవరైనా కరెంట్ అఫైర్స్ చదవాలన్నా కూడా బేసిక్స్ చదవాలి. బేసిక్స్ చదవాలంటే మీకు కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ మీద పట్టు సాధించండి. కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోండి. ఏదైనా క్వాలిటీ మీ కోచింగ్ అనిపిస్తే దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఎక్కువసార్లు రివిజన్ చేయండి. రివిజన్ ఇస్ ద సక్సెస్ మంత్ర అంతే. ఇక మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తాను. ఇంకోటి, ఎవరు ప్రిపరేషన్లో 100% చేసి ఉంటుంది. వాడు ఎంత చేసినా ఏదో ఒక టైంలో ఒక 10%, 20% వెనకే ఉంటుంది. ఎందుకంటే అది డైనమిక్ మారుతూ ఉంటాయి. ఏపీ ఇది గ్రూప్ 2 అంటే ఎక్కడి నుంచి అడుగుతారో ఎవరు చెప్పలేము. కాబట్టి మీరు ఎవరితో అందరూ 100% చదివేస్తుంటారు, అందుకు 100% మార్కులు తేవాలనుకోవద్దు. మీరు 75% స్కోర్ చేసినా మీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వస్తుంది. మనకి ఏదో ఒక సర్వీస్ కావాలి. 100% స్టేట్ ఫ్యాన్స్ రాగాల్సిన అవసరం లేదు. 100, 150 అక్కడ ఉన్నా పర్లేదు, మనకు కావాల్సిన జాబ్ మనకు వస్తుంది. ఇంకా వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ ఇంటెలిజెన్స్ ఉంటారు, మనం ఏం చేయలేము అనుకోండి. ఇంకా సైన్స్ అంటే మంచి టెక్నాలజీ చదవండి, బేసిక్స్ చదవండి, బేసిక్స్ని కరెంట్గా అప్లై చేయండి. ఎలా చదవాలంటే ప్రజెంట్ అవి ఇండియా మీదే, అది ఏ సెక్టార్స్లో ఎక్కడెక్కడ మనం కొంచెం ఇండియా మీద ఫోకస్ చేసుకుంటూ, పైగా ఇప్పుడు మన గవర్నమెంట్లో ఏపీ మీద చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. చాలా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. రెన్యూవల్ ఎనర్జీస్ అని ఎక్కడని, ఆ లొకేషన్స్ ఎక్కడ ఎవరు పెడుతున్నారు. కొంచెం ఏపీ స్పెసిఫిక్గా మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రతి దాంట్లో ఏపీ స్పెసిఫిక్ చూసుకోండి. మీరు ఈవెన్ ఏపీ హిస్టరీ చదివేటప్పుడు కూడా మనకు ఇంపార్టెంట్ అనిపించాలి. చాలా ఉంటాయి చిన్న యుద్ధాలు, పాడు యుద్ధాలు అన్నీ చేస్తుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. మంచి యుద్ధాలే గుర్తుపెట్టుకోండి. ఆ రాజు యొక్క గొప్పతనం వల్ల ఆయన ఏమన్నా లాంగ్వేజ్కి, మన భాషకి ఏమన్నా డెవలప్ చేశాడా, మన సంస్కృతి, ఆయన ఏమన్నా సోషల్లో చేంజెస్ చేశారు. ఈ వేలో అక్కడ ఆ టాపిక్ చదివేటప్పుడు మీరు అక్కడే కొంచెం అనలైజ్ చేసుకోండి. అక్కడ రోజులు చదివి మీరు ఎక్కువసార్లు రివైజ్ చేస్తుంది. వారం రోజులు చదువుతామండి, మర్చిపోతాం. మళ్ళీ చదవాలి. ఏం చెప్తానంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన 10 రోజులకి మనం మర్చిపోతాం. ఇంకా అది ఇప్పుడు నిరంతరం చదువుతాను. ఎందుకంటే గ్రూప్ 2 అంటే ఇంకా ఫ్యాక్ట్స్ బేస్డ్ అవి. ఇంకా అనాలిసిస్ అంటే ఏదో చిన్న స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ ఎప్పుడు గుర్తుంటుంది అండి. మీరైతే మాత్రం బాధపడదు, మర్చిపోతున్నాను బాధపడదు, అందరూ మర్చిపోయేది, అది ఫ్యాక్ట్. అది నేను చదువుతున్నాను గుర్తున్నట్లేదు అదే అనుకోవద్దు. చదువుతుంటారు, మర్చిపోతుంటారు, అది కామన్. కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎక్కువ మీ పైన గ్రూప్ 2 రాసిన 10 రోజులకి మీరు మొత్తం మర్చిపోతారు. ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏం కావాలి, జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు అంతే. ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను.
ఇంకా ఈ రోజుల్లో డబ్బులు అందరి దగ్గర ఉంటున్నాయండి, విలువలు లేవు, క్రమశిక్షణ లేదు. నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే మీరు క్రమశిక్షణగా ఉండండి, విలువలతో చదవండి. మీ కష్టపడడంలో మీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు వద్దనుకున్న సర్వీస్ వస్తుంది. కొంచెం డిసిప్లైన్గా ఉండండి. ఉద్యోగం సాధించిన వాళ్ళకి ఒక సొసైటీ కొంచెం గ్రాటిట్యూడ్గా కలిగి ఉండండి. చాలామందికి అర్హత ఉంటుంది జాబులకి, కానీ వాళ్ళకి ఏదో కారణాల వల్ల, ఫైనాన్షియల్ కారణాల వల్ల జాబ్ రాకపోవచ్చు. మనం ఇప్పుడు జాబ్ వచ్చిందంటే గ్రూప్ 2 అంటే కొంచెం డిగ్నిఫైడ్ జాబు. మనం వీలైనంత వరకు సమాజానికి మీరు చేయనంత వరకు పేద విద్యార్థులకి ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి కోచింగ్ అట్లా ఇప్పించడం, ఏమైనా అనాథాలు వాళ్ళకి కొంచెం మీకు బాగా మీ మనసు కనిపించిన వాళ్ళతో మీ సొంతగా మీరు చేయండి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీకు చాలా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అది ఇంకా చెప్పే కదా, కొంచెం స్ట్రెస్తో కూడుకున్న జాబు. ఇండియాలో చాలామంది మెంటల్ హెల్త్తో ప్రిపేర్ అవుతున్నారు. మీరు కూల్గా ప్రిపేర్ అవ్వండి, టైం ఉంది, 1 year వరకు వస్తుంది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2023 వరకు నేను బుక్స్ పట్టలేదు. సచివాలయం జాబ్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తా ఉన్న ఊర్లో ఒకసారి నోటిఫికేషన్ పడింది. ఎట్టో నాకు లక్ ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంవత్సరం రావడం నా లక్. కాబట్టి నేను ఎక్కువసార్లు రివైజ్ చేయగలిగాను, ఎక్కువ చదవగలిగాను. అదే నేను ముందు నుంచి ప్రిపేర్ చేసుకుని అంత స్ట్రెస్ తీసుకునేవాడిని కాదు. నేను మీకు ఏం చెప్తాను, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నాకు తెలిసి మాలాగా మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంవత్సరం రాకపోవచ్చు, మేబీ 3-4 months రావచ్చు. కాబట్టి మీరు ముందే ఏపీ హిస్టరీ, పాలిటీ మీద మంచిగా మీరు ఏం అవగాహన లేకపోతే మంచి క్వాలిటీ క్లాసెస్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. క్వాలిటీ క్లాసులు, ఆన్లైన్లో క్లాసులు ఏదో ఒకటి తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. తర్వాత ఇవి ఇండియన్ ఎకానమీ, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ డైనమిక్ సబ్జెక్ట్స్, అవి మారుతూ ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేయండి. ఆయన క్వాలిటీ క్లాస్ తీసుకొని అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అని నేను ఎవరికి ప్రిపరేషన్ స్టార్ట్ కాని వాళ్ళు, ఇప్పటివరకు ఏమీ అవగాహన లేని వాళ్ళకి, నేనైతే కొత్త అండి, నాకు ఏమీ తెలియదు. 1 yearలో మొత్తం నేర్చుకున్నా, కష్టపడ్డాను. అదే కష్టమే మనది, ఫలితం అదే. ప్రయత్నంలో నిజాయితీ ఉంది, హానెస్ట్గా ఉంటాను, డిసిప్లైన్గా ఉంటాను. ఏది పెద్దగా వాటికి అంటే అందరి వల్ల కాదు, నేను అలా మార్చుకున్నా. ఎందుకు నేను అలా మారిపోయాను ఉంది. నేను ఎంజాయ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ ఈ ప్రిపరేషన్కి వచ్చి అందరూ నన్ను ఎంజాయ్ మూడ్లోనే చూస్తారు. నేను చాలా సరదాగా ఉంటాను, చాలా ఎంజాయ్ మూడ్ చేస్తాను. కానీ నేను ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఫోన్లు, అందరూ కొత్త నెంబర్ తీసుకుంటాను. అలా ఎవరికి పెద్ద కాంటాక్ట్లో ఉన్నాను, ఎవరితో పెద్దగా మాట్లాడను. నా వరకు నేను చదువుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. కంబైన్ స్టడీస్ ఇవన్నీ చేయబాకండి, అవన్నీ వాటి వల్ల ఉపయోగం ఉండదు. మీకు ఏమన్నా ఉంటే బాగా చదివి డౌట్ ఉంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడండి. కానీ ఇద్దరు కలిసి చదువుకుంటాం, నువ్వు చదివింది నాకు చెప్పు, నేను చదివింది నీకు చెబుతాను, అవన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు పోతే రావు. మీకు దాదాపు 2019 తర్వాత 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. అది మళ్ళీ 2 years లాగ్ అయింది, 7 years. చాలామంది మా ఫ్రెండ్స్ 207, 208, 209 దగ్గరకు వచ్చి ఆగిపోయారు. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళు ఎందుకంటే రిజల్ట్ వచ్చి కూడా మేము 8 నెలలు వెయిట్ చేసి జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళకి జాబ్ రాలేదు. అది మామూలుగా చాలా ఆ రోజు కొంచెం రిజల్ట్ రోజు కొంచెం బాధ కలిగించింది. ఎనీహా వాళ్ళు రిలైజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కొడతారు. మీకైతే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈసారి. ఆల్రెడీ 1000 మంది ఫెయిల్ అయి ఉన్నారు. కాబట్టి మీరు ఎంతమందినా అండి, ఎంతమందినా మీరు పట్టించుకోవద్దు. మీకు కావాల్సింది ఒక పోస్టు, ఆ పోస్ట్ నాది అన్నట్టు ప్రిపేర్ అవుతా ఉండాలి, అంతే, తప్పదు. యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 వాళ్ళు ఉన్నారు, ఇప్పటి నుంచి చదివిన ఉన్నారు, 20 సంవత్సరాలు నుంచి అనవసరం. మీ ప్రయత్నం మీరు గట్టిదైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి నేను విషయం చెప్పాలనుకుందంటే, నాకు మంచి వ్యక్తుల సహవాసం దొరికిందండి. గోపి అన్న ఒకరు, సుదర్శన్ రెడ్డి అని, బోత్ స్టేట్స్లో డిఎస్పీ అనమాట. ఆయన గ్రూప్ 2లో కూడా వచ్చింది. ఆయన గైడెన్స్, మోటివేషను, కొన్ని సజెస్ట్ చేయడం అట్లాంటివి దొరికాయి. దానివల్ల నాకు కొంచెం వాళ్ళందరూ పాత్ర ఉంది. ఈ మూలంగా నేను సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాలనుకుంటున్నాను. అంతే అండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. బాగా చదవండి, ఖచ్చితంగా మీరు ఏదో ఒక సర్వీస్ సాధిస్తారు. ఎక్కువ సబ్జెక్ట్తోనే తిరుగుతూ ఉంటేనే మీకు జాబ్ వస్తుందండి. ఇంక వేరే యావిగేషన్ మీరు డైవర్ట్ కాకుండా ఉంటారు. ఎక్కువ ఫోన్లో టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసుకోవడం, ఇట్లాంటి పీడిఎఫ్లు ఏమైనా ఉంటే, మెటీరియల్ ఏమైనా ఉంటే, ఆ రోజుకైనా అప్డేట్స్ ఉంటే ఊరికి రాసుకోండి, చదవండి. చిన్న షార్ట్ నోట్స్ ఏమైనా తయారు చేసుకుని పెట్టుకోండి. లాస్ట్ టైంలో మీకు అది తెలియకుండానే చాలా ఈజీ అయింది. అందరికన్నా నా మైనస్ ఏంటంటే నేను షార్ట్ నోట్స్ రాయను, అది నాకు కొంచెం మైనస్. లేకపోతే నాకు ఇంకా 10-15 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసేవాడిని నేను. అంటే నాకు హడావిడి అయిపోయింది. నేను ఇప్పుడు చదవలేదు కాబట్టి స్ట్రెస్కి ఫుల్గా చాలా ఎక్కువసేపు చదవాల్సి వచ్చింది. ఈజీగా నేను 8 hours పైన చదువుకుంటాను ప్రతిరోజు. ఆదివారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. సంక్రాంతికి లెటర్లో పోయినసారి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఖచ్చితంగా సంక్రాంతి పోయినసారి ఇంటికాడ ఉండేవాడిని. లాస్ట్ టైం ఈ సంక్రాంతి కాదు, అంతకుముందు 2020 సంక్రాంతికి ఇంటి దగ్గరకు వెళ్ళలేను. కొన్ని త్యాగాలు చేయాలండి, తప్పదు. తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చూడు, మేము ఏఎస్ఓ జిఏడి వచ్చింది, ప్రశాంతంగా ఉంటుంది. ముందు ఒక బ్యాకప్ పెట్టుకోండి. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఏపీలో ఏదో ఒక సర్వీస్ సాధిస్తారండి. గ్రూప్ 4, గ్రూప్ 3. ఎందుకంటే ఏపీ మీరు స్టేట్ గురించి స్పెసిఫిక్గా చదువుతారు. మిగతా వాళ్ళందరూ ఇండియా చదువుతుంటారు. మీరు ఏపీ గ్రూప్ 2 ప్రిపేర్ కాబట్టి ఏపీ స్పెసిఫిక్ సమస్య, ఏదో కోర్ట్ ఎగ్జామ్, ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఎక్కడ వేస్ట్ అవ్వదు.
మేబీ కొంచెం లేట్ అవ్వచ్చుది, అందరికి ఒకేసారి రాలేదు కదా, ఇన్ని ఉన్నాడు వచ్చేది నోటిఫికేషన్ 900 మంది ఉంటే 900 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా, ముందుకు పోతా ఉండాలి, వేరే ఎగ్జామ్స్ రాస్తుండాలా, ప్యారలల్గా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఒక సక్సెస్ కోసం, ఒక సక్సెస్ దాకా మీ ఇష్టం, మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ కోసం ట్రై చేయండి. బ్యాకప్ పెట్టుకోండి. ఈ రోజుల్లో వీటి మీద నమ్మడం నాకు ఇష్టం లేదు. ఎందుకు చాలామంది టైం వేస్ట్ అయిపోతుందండి, దాదాపు 10-15 ప్రైమ్ ఏజ్ అంతా వేస్ట్ అయిపోతుంది, అలాగే మిగిలిపోతున్నారు వాళ్ళు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళు 100% హానెస్ట్గా గట్టిగా ప్రయత్నం చేయండి, జాబ్ సాధించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ట్రాక్స్ అండ్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. చూశారు కదా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఎంత డెప్త్గా అనాలిసిస్ చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఆయన చెప్పిన పాయింట్లలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను ఆయన అడిగి ఆన్సర్ చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.